డిసెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే ఒక పెద్ద పండుగ క్రిస్మస్. ఈ పండుగను జీసస్ క్రైస్ట్ యొక్క బర్త్డేగా జరుపుకుంటారు. ఈ పండుగ వెనకాల ఉన్న కొంత చరిత్ర, రహస్యాలను తెలుసుకుందాం. క్రిస్మస్ను ఒకప్పుడు ఇంత పెద్ద పండుగలా జరుపుకునేవాళ్ళు కాదు. 4వ శతాబ్దంలో రోమన్ సామ్రాజ్యంలో సాటర్నాలియా అనే పండుగ యొక్క సాంప్రదాయాలను క్రైస్తవంలో మిళితం చేశారు. అందువల్ల క్రిస్మస్ డిసెంబర్ 25న జరుపుకోవడం ప్రారంభమైంది. క్రిస్మస్ అన్న పదం క్రైస్ట్స్ మాస్ అన్న లాటిన్ పదం నుండి వచ్చింది. ఈ పదం యొక్క అర్థం యేసు ప్రభువుని ఆరాధించే రోజు. శాంటాక్లాస్ అనేది సెయింట్ నికోలస్ మీద ఆధారపడి తయారైంది. ఆయన పేద పిల్లలకు రహస్యంగా బహుమతులు ఇచ్చేవాడు. జింగిల్ బిల్స్ పాట అసలు థ్యాంక్స్ గివింగ్ కోసం రాయబడింది ఒరిజినల్గా అయితే. ప్రపంచంలో ప్రతి సంవత్సరం 160 దేశాల్లో క్రిస్మస్ జరుపుకుంటారు. ఈ సమయంలో గ్లోబల్ గిఫ్ట్ వ్యాపారం $500 బిలియన్ పైగా ఉంటుంది. అమెరికాలో ప్రతి సంవత్సరం 80 మిలియన్ క్రిస్మస్ చెట్లు అమ్ముడవుతాయి. భారతదేశంలో గోవా, మిజోరం, నాగాలాండ్లో క్రిస్మస్ వైభవంగా జరుపుకుంటారు. క్రిస్మస్ను అన్ని మతాల వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవచ్చు. అందరికీ ఈరోజు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.